Are you ready, పిల్లలు? నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దాను మునిగి లేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ 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 మునిగి లేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దాను మునిగి వచ్చాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దాను మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ 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 మునిగి లేచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు నాలుగు, ఐదు ఆరు కాదయ్యా, ఏడు సార్లు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు నాలుగు, ఐదు ఆరు కాదయ్యా, ఏడు సార్లు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. 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 ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దాను మునిగి లేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దాను మునిగి లేచాడు. మునిగి లేచాడు, బుడబుడ 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 మునిగి లేచాడు. సరే, ఇప్పుడు మీకు నేను ఒక పాట నేర్పిస్తాను. వచ్చా బుద్ధిగలవాడు ఇల్లు కట్టిన సాంగ్ వచ్చా? అందరికీ రాదా? సరే, ఇప్పుడు నేను నేర్పిస్తాను, నాతో పాటు పాడండి. అందరూ కూడా సరేనా? బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను. పాడు. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను. పాడు గట్టిగా. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను, ఇసుక మీద కట్టెను. చెప్పండి. వానలు కురిసి వరదలు వచ్చెను. వానలు కురిసి వరదలు వచ్చెను. వానలు కురిసి వరదలు వచ్చెను. వానలు కురిసి వరదలు వచ్చెను. ఆ ఇల్లు కూలేను. పాడండి. నాతో పాటు ఇప్పుడు. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను, ఇసుక మీద కట్టెను. ఇసుక మీద కట్టెను. వానలు కురిసి వరదలు వచ్చెను. వానలు కురిసి వరదలు వచ్చెను. ఆ ఇల్లు కూలేను. ఆ ఇల్లు కూలేను. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను. బండ మీద కట్టెను. బండ మీద కట్టెను. వానలు కురిసి వరదలు వచ్చెను. వానలు కురిసి వరదలు వచ్చెను. ఆ ఇల్లు నిలబడెను. ఆ ఇల్లు నిలబడెను. నీ జీవితము కట్టు యేసు బండపై. నీ జీవితము కట్టు
మైక్ గైన్ వచ్చింది కదా, నాతో పాటు కలిపి పాడేస్తే వచ్చేస్తుంది. సరేనా? 1 2 3 స్టార్ట్. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను, ఇసుక మీద కట్టెను, ఇసుక మీద కట్టెను, వానలు కురిసి వరదలు వచ్చేను, వానలు కురిసి వరదలు వచ్చేను, ఆ ఇల్లు కూలేను, ఆ ఇల్లు కూలేను, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను, బండ మీద కట్టెను, బండ మీద కట్టెను, వానలు కురిసి వరదలు వచ్చేను, వానలు కురిసి వరదలు వచ్చేను, ఆ ఇల్లు నిలబడెను, ఆ ఇల్లు నిలబడెను, నీ జీవితము కట్టు బండపై, నీ జీవితము కట్టు యేసు బండపై, అప్పుడు నీవు నిలచెదవు, అప్పుడు నీవు నిలచెదవు. వచ్చిందా? నిజమే? రాకపోతే మళ్ళీ నేర్పిస్తాను. వచ్చిందా లేదా? మళ్ళీ పాడినా వద్దా? మళ్ళీ పాడినా వద్దా? నచ్చలేదైతే ఎవరికి సాంగ్ నచ్చిందా? మళ్ళీ పాడదామా అందరికి కూడా? నచ్చలేదా? గట్టిగా చెప్పండి. నచ్చిందా? లేదా ఇంకా డాన్స్ చేద్దామా? డాన్స్ కావాలి అందరికి? డాన్సా? అమ్మ డాన్స్ కావాలంట. డాన్స్ అయితే ఒక పాటకి డాన్స్ చేద్దామా? డాన్స్ చేద్దామా? ఇది ఎవరైనా పోనీ ఏమన్నా కొత్త సాంగ్ మీకు ఏమన్నా వచ్చినా కొని? సరే అయితే ఒక పాటకి డాన్స్ చేద్దాం ఇప్పుడు, తర్వాత మళ్ళీ డాన్స్ చేసుకుందాం, మళ్ళీ పాట పాడుకుందాం, స్టోరీస్ కూడా చెప్తాం. మీకు అందరికి ఫస్ట్ ఇప్పుడు డాన్సే కదా కావాలి? డాన్స్ కావాలా? చూస్తారా? డాన్స్ కావాలంటమ్మా, డాన్స్ చేయించి. సరే మేడం. పెట్టుకున్నాను అందరూ సైలెంట్ గా ఉండాలి, మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉంటే మీకు ఇప్పుడు మంచి డాన్స్ వేసి చూపిస్తారు వాళ్ళు. పెట్టుకోవాలి, క్యాప్ పెట్టుకోండి, పెట్టుకోవాలి. పెట్టుకుంటాం మీరు కూడా, పెట్టుకోండి, పెట్టుకుంటాం, పెట్టుకోండి, పెట్టుకోండి. నచ్చి అందరికి నిజంగా గట్టిగా చెప్పాలి, నచ్చలే లేదా? బలమిచ్చే మా దేవానికి ఘడం 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 స్తోత్రం వందనం. చిటిక్ 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 శక్తిచ్చే మా దేవానికి స్తోత్రం వందనం. అపవాదిని ఓడించే బలమిప్పు, సాతానుని తరిమేసే శక్తివ్వు. అపవాదిని ఓడించే బలమివ్వు, సాతానుని తరిమేసే శక్తివ్వు. మా బలము నీవే యేసయ్యా, మా కలిమి నీవే యేసయ్యా. ఓ మా బలము నీవే యేసయ్యా, మా కలిమి నీవే యేసయ్యా. బలమిచ్చే మా దేవానికి ఢడం ఢడం
వచ్చా 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 గట్టిగా పాడాలి, మీతో కలిపి పాడాలి సరేనా? అందరికీ వచ్చిందని తెలియాలి, అందరూ పాడాలి సరేనా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సరే స్టార్ట్ చేస్తారు, మళ్ళీ మీరు కూడా పాడాలి, అందరూ యాక్షన్ తో పాడాలి సరేనా? సరేనా? వాళ్ళు కూడా యాక్షన్ చేస్తారు, మీరు కూడా యాక్షన్ చేయాలి సరేనా? ఎందుకంటే అందరూ బాగా పాడారు కాబట్టి మనకు మనం క్లాప్ కొట్టుకుందాం సరేనా? తీయకూడదు, అసలు అవే తీయకూడదు, అలాగే ఉంచండి, సైలెంట్ గా ఉంచుకోండి. పాడతారా? పాడండి పిల్లలు. Daddy
కాదు, అందరూ అమ్మాయిలే వస్తున్నారు, అబ్బాయిలు ఎవరు రావట్లేదు ఏంటి? అబ్బాయిలు ఎవరు రావట్లేదు ఏంటి? అమ్మాయిలే వస్తున్నారు. అబ్బాయిలు ఎవరు రారా? అమ్మాయిలేనా? అగో ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, ఇంకెవరైనా వస్తారు అబ్బాయిలు? ముగ్గురు అబ్బాయిలు అంట. అబ్బాయిలు ఎవరు? ఇంకెవరైనా యాడ్ అవుతారా? సరే భారత మీరు కూడా ఏ పాట రెడీ అయిపోయారా? నీకు ఒక తెల్లంగి, నాకు ఒక తెల్లంగి. సరే అందరూ కామ్గా ఉంటే వీళ్ళు మీకు పాడతారు, మళ్ళీ విందురు కానీ. సరేనా? ఆర్ యు రెడీ? నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదాం. నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదాం. నీకొక వాయిద్యం, నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నీకొక వాయిద్యం, నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరాక వాయిద్యం వాయించుకొని చుట్టూ తిరిగి వచ్చేదాం. నేను మోక్షం చేరాక వాయిద్యం వాయించుకొని చుట్టూ తిరిగి వచ్చేదాం. నీకొక వాయిద్యం, నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నీకొక కిరీటం, నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరాక కిరీటం ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదాం. నేను మోక్షం చేరాక కిరీటం ధరించుకొని చుట్టూ తిరిగి వచ్చేదాం. హల్లెలూయా, హల్లెలూయా. यीशु के लिए ताली बजाएंगे, नाचेंगे अपने यीशु के लिए. बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया. ताली बजाएंगे, नाचेंगे अपने यीशु के लिए. ताली बजाएंगे, नाचेंगे अपने यीशु के लिए. అబ్బా చాలా బాగా పాడారు. గర్ల్సే కాదు బాయ్స్ కూడా చాలా బాగా పాడారు. పంచుకోండి పాడిన వాళ్ళకి.
అందరూ అలసిపోయారా? అలసిపోలేదా? అర్రే అలసిపోతే చాక్లెట్లు అలసిపోలేదా? అయితే అలసిపోలేదా? బా సూపర్, చాక్లెట్ల కన్నా అలసిపోలేదని చెప్పారు, అదే బెస్ట్. దేవుడికి హల్లెలూయా చెప్పండి గట్టిగా. సూపర్. ఈవినింగ్ వరకు మనం ఇలాగే ఉందాం. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ మంచిగా వెళ్తారు, సరేనా? నాతో పాటు పాడండి. చిన్ని చిన్ని పిల్లలము యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. చిన్ని చిన్ని పిల్లలము యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. చిన్ని చిన్ని పిల్లలము యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. చిన్ని పిల్లలము యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. ధనవంతుని వంటి మనసు వద్దయ్యా. యేసయ్యా మా యేసయ్యా, ధనవంతుని వంటి మనసు వద్దయ్యా. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం పాడదాం, సరేనా? పిల్లలము యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. చిన్ని చిన్ని పిల్లలము యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. యేసయ్యా మా యేసయ్యా, లోబడుట మాకు నేర్పయ్యా. ధనవంతుడు ఒకడు
అడిగిన దానికి ఆన్సర్ చెప్తారో వాళ్ళకి చాక్లెట్స్ ఉన్నాయి. సరేనా? కరెక్ట్ గా అందరూ వినాలి. పాస్టర్ గారు మరి ప్రిపేర్ అయ్యారు కదా, వింటేనే మరి మీకు వస్తేనే బాగుంటుంది. సరేనా? అనగనగంట ఒక ఊర్లో పెద్ద అడవి ఉందంట. ఏంటుంది? అంటే ఒక ఊర్లో పెద్ద అడవి ఉందంట. ఏంటుంది? అడవిలో బోల్డ్ యానిమల్స్ ఉన్నాయంట. అదే బోల్డ్ జంతువులు ఉన్నాయంట. అందులో బోల్డ్ లయను మంకీ, అదే కోతి, ఏనుగు, అన్ని బోల్డ్ యానిమల్స్ ఉన్నాయంట. చాలా యానిమల్స్ ఉన్నాయంట. కానీ అందమైన జింక ఆ అడవిలో కూడా ఉందంట. అది చాలా అందంగా ఉంటదట, చాలా బుజ్జిగా కూడా ఉంటదంట యానిమల్స్ అందరికంటే. అయితే రోజుకి వేటగాడు వస్తున్నాడు. ఏనా తెలివైన జింక అనేది అందమైన జింక ఒకటి ఉందంట. ఆ జింక ఏం చేస్తుందంటే రోజుకి వేటగాడు వస్తున్నాడంట జంతువులన్నీ పట్టుకెళ్ళిపోవడానికి. కానీ ముగ్గురు ఏటగాళ్ళు వచ్చేటప్పుడు అంట ఒక ఏటగాడి కన్ను మాత్రం ఆ తెలివైన జింక మీద పడిందంట. ఎందుకంటే అది ఎలాంటి జింక? తెలివైన జింక. ఆ జింక ఏం చేస్తుందంట రోజుకు ఒక యానిమల్ని రోజుకు ఆ వేటగాడు తీసుకెళ్ళిపోతే ఒక ఏటగాడు మాత్రం ఆ జింకను చూస్తూనే ఉన్నాడంట. ఆడ జింకను పట్టుకొని వెళ్ళిపోయి చాలా అందంగా ఉంది, చాలా తెలివిగా ఉంది కాబట్టి జింకను తీసుకొని వెళ్ళి నేను అమ్మేసుకొని బోల్ డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నాడంట వేటగాడు. ఒక రోజు ఏంటంటే ఆ జింకని ఆ వేటగాడు వెంబడిస్తున్నాడంట. రోజుకి ఆ జింక అడవిలో ఎక్కడికి వెళ్తుందో, ఏం తింటుందో, ఏం చేస్తుందో అని అలా వేటగాడు వెళ్తున్నాడంట. వేటగాడు వెళ్ళేటప్పుడు ఆ జింక అసలు ఆ వేటగాడిని అయితే చూడలేదు. కానీ జింకకి ఏంటంటే ఎక్కువ ఇష్టం అంట, నేరేడు బళ్ళు అంటే ఇష్టం అంట. ఏంటి ఇష్టం? నేరేడు బళ్ళు అంటే జింకకి ఎక్కువ ఇష్టం అంట. అడవిలో ఎవరు ఆ నేరేడు బళ్ళు తింటంట, ఓన్లీ ఆ జింక ఒకటే నేరేడు బళ్ళు తింటదంట. అయితే ఒక రోజు వేటగాడు ఏం చేశాడంట, ఈ తెలివైన జింకకి ఆ రోజుకి నేరేడు బళ్ళు అంటే ఇష్టం కాబట్టి ఒక రోజు ఏం చేశాడంట, ఆ జింకని ఎలాగైనా మనం చంపేద్దాం అనేసి ఒక ఊరి తీసి ఒక గోతిలో తీసి దాని మీద గడ్డి అది వేసి ఏం చేశాడంటే దాని మీద బోల్డ్ నేరేడు బళ్ళు పెట్టాడంట. ఆ జింక వచ్చి ఎలాగైనా తింటే దాన్ని పట్టేసుకుందాం అనేసి ఆలోచించాడంట వేటగాడు. ఇంతలో ఏమైందంటే జింక వచ్చిందంట తినడానికి. ముందుకు వస్తుందంట, వెనక్కి చూస్తుందంట, ముందుకు వస్తుందంట, వెనక్కి చూస్తుందంట. కానీ ఆ జింక ఏం చేస్తుందంటే ముందుకు అలాగా నేరేడు బళ్ళు చూస్తుందంట. దగ్గరికి వెళ్ళాక ఆ జింకకి ఒక ఐడియా వచ్చిందంట. ఏ ఐడియా అంటే ఎప్పుడు నేరేడు బళ్ళు పైనుంచి పడితేనే తినే అలవాటు ఆ జింకకు ఉందంట. కానీ ఈరోజు ఆ జింకకి చూసినప్పుడు ఏంటుందంట, కిందన బోల్డ్ నేరేడు బళ్ళు కనిపిస్తున్నాయంట. అయితే జింక ఏం చేస్తుందంట, నేను ఎప్పుడు చెట్టు మీద నుంచి తింటాను కదా, కిందనేంటి ఇన్ని నేరేడు బళ్ళు ఉన్నాయని ఆలోచిస్తుందండి. అది ఏ జింక? అది తెలివిగా ఆలోచిస్తుందంట. ఏంటి ఇక్కడ కిందన బోల్డ్ ఉన్నాయి అని చూస్తుందంట. చూస్తుంటే అప్పుడు ఏం చేసిందంట, ఆ వేటగాడు చూస్తున్నాడంట, తెలివైన జింక చూస్తున్నట్ట. వేటగాడు ఆ ఇరుకులో నేను చూస్తున్నాడంట. వస్తే ఆ ఊరిలో పడిపోతే నేను లాక్కొని వెళ్ళిపోయి బోల్డ్ డబ్బులు సంపాదించుకుందని. కానీ ఆ తెలివైన జింక ఏం చేస్తుందంట, ఇలా చూసిందంట, సడన్ గా పైకి చూస్తుందంట. పైకి చూడగానే అక్కడ ఏముందంటే తెలుసా, ఈత చెట్టు ఉందంట. అప్పుడు ఆ తెలివైన జింక సడన్ గా పైకి చూసి అన్నదంట, నేను ఈతపల్లి చెట్టు నేరేడు పల్లి చెట్టు కింద నేరేడు పల్లె ఉండాలి కానీ కిందనేంటి ఇవ్వన్నాయి ఈత చెట్టు కిందనంటే అప్పుడు ఆ క్యాచ్ చేసిందంట. అయితే ఎవరో నన్ను ఉరిలో పట్టేసుకున్నా, ఎవరో నన్ను ఉరిలో వేసేద్దామని ఆ తెలివైన జింక బ్యాక్ అలా వెనక్కి వెళ్ళిపోయి ఆ నేరేడు బళ్ళు తినట్లేదు. ఆ జింకకి చాలా ఇష్టమంట నేరేడు బళ్ళు. కానీ అది తెలివైన జింక కాబట్టి వెనక్కి వచ్చేసిందంట. వెంటనే వేటగాడు అయ్యో మిస్ అయిపోయింది, ఇది తెలివైన జింకలాగా ఉంది, అందుకే అడవిలో అది చాలా అందంగా ఉంది, బ్యూటీగా ఉంది అనుకుంటున్నాడంట. ఒకసారి మళ్ళీ అలా బ్యాక్ వచ్చేస్తుంటే మళ్ళీ ఆ వేటగాడు ఏం చేస్తాడంట, ఈ జింక ఇలా వెనక్కి వస్తుందని మళ్ళీ ఆ పళ్ళు తీసి తోవంటే వేసాడంట. ఈ జింక చూస్తుందంట, ఇదేంటి చెట్టు మీద రాలాలి కానీ నేను వెళ్తుండగా కనబడుతున్నా ఏంటి అనేసి మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అదే జింక, ఆ తెలివైన జింక ఆలోచిస్తుందంట, ఇదేంటి రోడ్డు మీద అంతా ఉన్నాయి నాకు ఇష్టమైనవి అని ముందుకెళ్తుందంట. మళ్ళీ బ్యాక్ చూస్తుందంట, ముందుకెళ్తుందంట. వేటగారు ఈసారి మాత్రం గ్యారెంటీగా నేను పట్టేసుకుందని ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తుంటే ఆ తెలివైన జింక ఏం చేస్తుందంట, ఇలా ముందుకు వచ్చిందంట. లేదు నన్ను ఉరిలో లాగడానికి వేటగాడు నన్ను పట్టుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు అనేసి ఆలోచించి అక్కడి నుంచి ఆ తెలివైన జింక పారిపోయిందంట. అలాగే అమ్మ సైలెంట్గా ఉందండి. అలాగే ఆ తెలుగుని మన అందరినీ సృష్టించాడు కాబట్టి ఆ తెలివైన జింక ఎలాగైతే వేటగాడి ఊరిలో
మీరు కూడా సాతాను అనే ఉరిలో నుంచి మీ అందరూ తప్పించుకోండి. సాతాను యేసయ్య దగ్గరికి వెళ్ళి అన్నాడంటే ఈ రాజ్యం అంతా నాకు ఇచ్చి అని బతిమలాడుకున్నాడంట. కానీ యేసయ్య అన్నాడంటే ఈ రాజ్యం నీకు కాదు, శాశ్వతం నాకని అన్నాడంట. అలాంటప్పుడు పిల్లలైన మీరు లోకంలో ఎన్నో వస్తువులు చూపిస్తారు. మీరు ఆ పెన్సిల్ అక్కడ ఉందనుకో, ఆ పెన్సిల్ తీసేయండి అనిపిస్తుంది కదా, మీ పెన్సిల్ కాదు కాబట్టి మీరు తీయకూడదు. మీరు తీసారంటే గ్యారెంటీగా మీ పేరెంట్స్తో మీరు కొట్టబడతారు. దాని చేసిన పని ఎవరి పని? సాతాను పని. కాబట్టి మీరు ఎప్పుడు దొంగతనాలు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఏది చేసినా తెలివైన జింకలాగా మీరు ఎప్పుడు ఆలోచిస్తే సాతాను అనేవాడు మిమ్మల్ని ఎప్పుడు పట్టుకోడు. సాతాను ఊరిలో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాలంటే మీరు దేవుడి మార్గంలో పిల్లలందరూ నడవాలి. ఆయన చాలా బైబిల్ గ్రంథంలో ఆయన రాశాడు ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు, ఏది చేస్తే మంచిదని. కాబట్టి ఈ రోజు వచ్చిన పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలంటే మీరందరూ సండే స్కూల్కి వెళ్ళాలి, మీరందరూ దేవుని చూడాలి, దేవుడి మాటలు వినాలి, చక్కగా ప్రార్థించుకోవాలి. కాబట్టి అందరూ ప్రార్థిస్తే చక్కగా సండే స్కూల్కి మీరు అందరూ వెళ్తే ఆ వేటగారి ఊరిలో నుంచి ఆ జింక ఎలా తప్పించుకుందో సాతాను అనే ఊరిలో నుంచి కూడా మీ అందరూ తప్పిస్తారు. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఎలా ఉండాలి? తెలివైన జింకలా ఉండాలి. ఎలా ఉండాలి? మీ అందరూ ఏం చేయాలి? సండే స్కూల్కి వెళ్ళాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, దేవుణ్ణి వెంబడించాలి, దేవుడు ఆలోచించాలి. ఏదైనా దొంగతనం చేస్తే అది బాధ కాదు అనేటప్పుడు మీరు ముట్టుకోకూడదు. అందుకే అందరూ సండే స్కూల్కి వెళ్తారా? మరి మంచి మంచి స్టోరీస్ చెప్తారు కదా, సండే స్కూల్కి వెళ్తారా అన్న మరి అందరూ ఆర్ యు రెడీ అనండి. ఓ ఎస్, ఓకే స్టోరీ వడిసెలతో కొట్టెన్, అరే ఎలా కొట్టెన్? గిర గిర తిప్పి కొట్టెన్, గిర గిర తిప్పి కొట్టెన్, గిర గిర తిప్పి కొట్టెన్, గిర గిర తిప్పి కొట్టెన్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు రాళ్ళను ఏటిలో ఏరి ఒక్క రాయితో కొట్టెన్, ఐదు రాళ్ళను ఏటిలో ఏరి ఒక్క రాయితో కొట్టెన్. అరే ఎలా కొట్టెన్? గిర గిర తిప్పి కొట్టెన్, గిర గిర తిప్పి కొట్టెన్, గిర గిర తిప్పి కొట్టెన్, గిర గిర తిప్పి కొట్టెన్. दावीद ने गोलियत को गोल पार से मारा, दावीद ने गोलियत को गोल पार से मारा. अरे कैसे मारा? घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा. एक से नहीं, दो से नहीं, तीन से नहीं, चार से नहीं, एक से नहीं, दो से नहीं, तीन से नहीं, चार से नहीं, पांच पत्थर नदी से लेके एक पत्थर से मारा, पांच पत्थर नदी से लेकर एक पत्थर से मारा. अरे कैसे मारा? घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा, घुमा घुमा के मारा. 1 2 3 4 5. ఓకే, మన దాంట్లో 6 లేదండి, 5 వరకే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఊర్లోని ఫిలిప్ అన్న అని చెప్పేసి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్యకి పెట్స్ అంటే చాలా 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 ఇష్టం. నీకు పెట్స్ అంటే ఇష్టమా కాదా? ఇష్టం లేదా? ఏం పెట్స్? ఫిష్ అంటే ఇష్టం కొంతమందికి, హెన్స్ అంటే కోడి పిల్లలు పిల్లలు పెంచుకుంటారు. ఇంకా అంతే, ఇంకేం లేదా? డాగ్స్ అంటే ఇష్టమా? ఇంకా ఓకే, రాబిట్స్, ఇంకా క్యాట్స్, ఇంకా పికాక్స్ దొరకవండి ఎవరికి, నాకు చాలా దూరం.
ఇంకా పిజియాన్స్, పావురాలు అందరూ పెంచుకుంటాం కదా పెట్స్. హ్యాండ్స్ చిన్న చిన్న కోడి పిల్లలు పెంచుకుంటాం కదా. అలాగే ఏంటి మన ఫిలిప్ అన్నయ్యకి పెట్స్ అంటే చాలా 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 ఇష్టం. కానీ ఫిలిప్ అన్నయ్య కొంచెం వెరైటీ అండి, చాలా చాలా వెరైటీ. మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు. నాదే చూడండి ఏంటి చాలా వెరైటీ. అతను ఏం పెంచుకుంటున్నాడు తెలుసా? స్నేక్ పెంచుకుంటున్నాడు. అబ్బా స్నేక్స్ ఎంతమందికి ఇష్టం? ఏ స్నేక్స్ చాలా డేంజరస్ అండి, అస్సలు అది కుడితే చనిపోతారు కదా, అవునా కాదా? చూడండి ఆ స్నేక్ ని చూస్తే చాలా మంది పారిపోతారు. కానీ ఫిలిప్ అని ఏం చేస్తున్నాడు? మాట్లాడకూడదు. ఫిలిప్ అని ఏం చేస్తున్నాడు? చిన్న స్నేక్ ని తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. అనుకుంటున్నాడు అబ్బా ఎంత బాగుంది, ఎంత స్మూత్ గా ఉంది అలా అనుకుంటున్నాడు ఫిలిప్ అని. అబ్బా చాలా చాలా బాగుంది స్నేక్, అబ్బా నేను దీన్ని ఎలా అయినా పెంచుకుంటానని చెప్పి ఏం చేశాడు తెలుసా? దానికి రోజు ఫుడ్ పెడుతున్నాడండి. ఇంత ఎగ్స్ తెస్తున్నాడు, ఏవేవో చికెన్స్ అన్ని పెట్టేస్తున్నాడు వాటికి. అది ఏటేటి తింటుందో అన్ని పెట్టేస్తున్నాడు. ఎలా అయిపోతుంది తెలుసా? మన స్నేక్ చాలా లావుగా, చాలా బలంగా, చాలా పొడుగ్గా అయిపోతుంది. అయితే మన ఫిలిప్ అని ఆ స్నేక్ కి ఒక నేమ్ పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? లక్కీ. స్నేక్ కి లక్కీ అని పేరు పెట్టాడు. వింటున్నారా లేదా? ఓకే, ఏం పేరు పెట్టాడు? స్నేక్ కి లక్కీ అని పేరు పెట్టాడు. ఏంటి డేంజరస్ స్నేక్ వచ్చి లక్కీ అని పేరు పెట్టాడు. ఓకే, అయితే అన్నీ అనుకుంటున్నాడు అబ్బా నా లక్కీ ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత లావుగా, ఎంత బలంగా అయిపోయింది అనుకుంటున్నాడు అన్నయ్య ఫిలిప్ అన్నయ్య. అయితే ఫిలిప్ అన్నయ్య ఆలోచిస్తాడు అనమాట, నాకు ఈ లక్కీతోని నేను ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనేసి. ఎలాగ అనుకున్నాడు తెలుసా? మన లక్కీకి ఒక ట్రైనింగ్ ఇస్తాడు అన్నయ్య. ఏం ట్రైనింగ్ ఇచ్చాడు తెలుసా? అయితే లక్కీ కమ్ అనగానే లక్కీ ఇలా వచ్చేసి మొత్తం ఫిలిప్ అన్నయ్యని చుడుతుంది కదా, చుట్టేస్తుందంట. అయితే లక్కీ డౌన్ అనగానే కిందకి వెళ్ళిపోతుందంట ఆ స్నేక్. ఓకే, వెళ్ళిపోతుంటే అయితే దీన్ని పట్టుకొని ఎలాగైనా నేను డబ్బులు సంపాదించాలనుకొని బాగా ట్రైన్ చేస్తాడు మన లక్కీకి. ఒక వీధిలోకి తీసుకొని వెళ్ళి ఆ లక్కీని పక్కన పెట్టేసి లక్కీ కమ్ అనగానే ఆ లక్కీ మొత్తం చుట్టేస్తుందంట. లక్కీ డౌన్ అనగానే కిందకి వెళ్ళిపోతుందంట ఆ పాము. అందరూ చూసి అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు ఇతను, ఈ స్నేక్ ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చాడని చెప్పి అందరూ డబ్బులు వేస్తున్నాడు అంట అతనికి. అతనికి చాలా డబ్బులు వచ్చాయి కదా, చాలా డబ్బులు వచ్చాయి. అయితే అతను అనుకుంటున్నాడంట అబ్బా నా లక్కీ వల్ల నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత బాగా వచ్చాయి, నేను ఈ లక్కీని ఎప్పటికీ అస్సలు వదలను, లక్కీయే నా బెస్ట్ ఫ్రెండ్, చాలా బాగుంది, నా లక్కీ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఎవ్వరు వద్దు, నాకు ఎవ్వరు వద్దు, నా లక్కీయే నాకు కావాలి, నా స్నేకే నాకు కావాలి, ఎవ్వరు వద్దండి నాకు అస్సలు అనుకుంటున్నాడు అంట. అయితే కొన్ని రోజులకి మళ్ళీ అతను ఒక పెద్ద మార్కెట్ అవుతుందంట, అక్కడ పండుగ అవుతుంది. చాలా మంది వచ్చారండి అక్కడికి, చాలా మంది పండగని చూడడానికి వచ్చారు. ఒక పెద్ద సంతలాగా అవుతుంది, పెద్ద మార్కెట్ అన్నమాట. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇతను ఫిలిప్ అని ఏం చేశాడు? ఎప్పుడు లాగానే తన స్నేక్ని పక్కన పెట్టాడు. పక్కన పెట్టేసి లక్కీ కమ్మనగానే ఫిలిప్ అని చుట్టేసింది. చుట్టేసిన తర్వాత లక్కీ డౌన్ అవగానే కిందకి వెళ్ళిపోతుంది. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. మళ్ళీ లక్కీ కమ్మనగానే అది పైకి వచ్చేసిందండి, ఫుల్గా పైకి వచ్చేసింది. ఇంకా జనాలు ఉంటున్నారా, అగో కొట్టుకోకూడదు. అయితే జనాలు ఉంటారు కదా, విజిల్స్ వేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఎక్కువ మంది ఉన్నారు అనమాట, చాలా విజిల్స్ క్లాప్స్ అన్ని కొడుతున్నారు అనమాట. లక్కీ పాము, అది జంతువు, దానికి ఏం తెలియదండి, అస్సలు ఏం తెలియదు. అలాంటిది ఏం చేస్తుంది తెలుసా? ఆ పాము భయపడిపోయింది, దానికి టెన్షన్ వచ్చింది. లక్కీకి టెన్షన్ వస్తుంది అనమాట. అంతమందిని చూడగానే అమ్మో ఇంతమంది నన్ను ఏమైనా చేసేస్తారేమో, ఇది చేసేస్తున్నారేమో అని చెప్పేసి మన లక్కీ అని మన ఫిలిప్ అన్నీకి ఒక్కసారిగా చుట్టేస్తుంది, గట్టిగా చుట్టేస్తుంది. మన ఫిలిప్ అన్నీకి ఊపిరి ఆడట్లేదు అస్సలు, అంత గట్టిగా లక్కీ చుట్టేస్తుంది. అయితే ఫిలిప్ అని అన్నాడు, లక్కీ దిగు లక్కీ, లక్కీ దిగు లక్కీ, నన్ను ఇంత గట్టిగా చుట్టేస్తున్నావు లక్కీ, దిగిపో లక్కీ అని అంటున్నాడు. అది పాము, ఆ జంతువు, దానికి ఏం తెలియదు కదా, దానికేం తెలియదు. అదంతా టెన్షన్ అయిపోతుంది, అందరినీ చూస్తుంది, అందరూ క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ కొడుతున్నారు, టెన్షన్ అయిపోతుంది, ఇంకా గట్టిగా చుట్టేస్తుంది మన అన్నీకి.
కానీ అన్నీ ఏమొచ్చి అరుస్తున్నాడు, హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి అనేసి. అందరూ అనుకుంటున్నారు అనమాట, లేదు ఇతను ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు కదా, షో చేస్తున్నాడు కదా, ఇలాగే చేస్తాడు, మనం అలాగే చూడాలి, క్లాప్స్ కొట్టాలి, విజిల్స్ కొట్టాలి అని చెప్పేసి అందరూ కొట్టుకుంటున్నారు అనమాట. అయినా కూడా ఫిలిప్ అనియా అరుస్తున్నాడు, లక్కీ దిగు లక్కీ దిగు లక్కీ, నన్ను చచ్చిపోతున్నాను లక్కీ దిగు లక్కీ అన్నా కూడా అస్సలు లక్కీ దిగట్లేదు. అది చుట్టేస్తూనే ఉంది. ఒక్కసారిగా లక్కీ ఏం చేసింది, ఫిలిప్ అని గుండెకి గట్టిగా, చాలా గట్టిగా చుట్టేసింది. అన్నీ చనిపోయాడు అక్కడ, అలా పడిపోయాడు. ఫిలిప్ అనియా చచ్చిపోయాడు. ఆ పాము చంపేసింది ఫిలిప్ అన్నీకి కదా. అస్సలు అన్నీ లెగట్లేదు. అందరూ తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది, ఈ పాము అతన్ని చంపేసింది అనేసి కదా. ఏం తెలుస్తుంది దీంట్లోని? కాదండి, మన చుట్టూ మనకు తెలియకుండానే చెడ్డవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు అన్నికి తెలుసు ఆ పాము భయంకరమైనది, చాలా డేంజరస్ కదా. పాము డేంజరస్, దాని కూరలు పీకేసినంత మాత్రం దాంట్లో విషయం పోతుంది, కానీ ఆ పాము డేంజరసే కదా. కదా మనం చూస్తాం బయట చాలా మంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, అబ్బా ఇంకొకరు కొట్టేస్తూ ఉంటారు. వాళ్ళతో వెళ్ళి మనం ఫ్రెండ్షిప్ చేస్తామా చెప్పండి? మనం దూరంగానే ఉండాలి వాళ్ళకి, అంతేగాని పర్లేదులే మనం వాళ్ళతో ఉండొచ్చులే, వాళ్ళతో ఆడుకోవచ్చులే, అలాగా కాదండి. వాళ్ళు చెడ్డవాళ్ళు అని తెలిసిన తర్వాత వాళ్ళని మనం దూరంగానే పెట్టాలి. అయిపోయిందా? సరే, ఒక నదిలోని ఒక తాబేలు వెళ్తూ ఉందన్నమాట. నదిలోని తాబేలు వెళ్తూ ఉంది. అదే నదిలోని సేమ్ తాబేలు ఒక తేలును చూసింది. అర్థమైందా? తేలు తెలుసు కదా మీకు, తేలికి విషం ఉంటుందా కాదా? ఓకే, తేలు కొడితే విషం అనేది మనలోనికి ఎక్కిపోతుంది. మనం ఏంటి అది కొంచెం చాలా మంది చచ్చిపోతూ కూడా ఉంటారేమో నాకు తెలియదు. ఓకే, తేలు అనేది విషయం అండి, అది అవునా కాదా? తేలు వెళ్ళగానే మనం పట్టుకుంటామా? దగ్గరికి వెళ్ళి పట్టుకోం కదా. ఎవరు చెప్పట్లేదు, పట్టుకుంటామా లేదా? పట్టుకోం కదా. అయితే తేలు సముద్రంలోని వెళ్తూ ఉందన్నమాట. అయితే అదే తేలికి అస్సలు ఎనర్జీ లేదు, తేలు చచ్చిపోతుంది. అయితే పక్కన ఉందన్నమాట, తాబేలు వెళ్తూ ఉంది, నెమ్మదిగా వెళ్తుంది మన తాబేలు. అయితే తాబేలుకి తేలు హెల్ప్ అడిగిందంట, నువ్వు పై వరకు వెళ్తావు కదా, నాకు ఆ పైన నీటి మీద నన్ను కొంచెం వదిలేస్తావా అనేసి. అయితే తాబేలు అంటుంది, అమ్మో నువ్వు చాలా చెడ్డదానివి, నీలో విషం ఉంటుంది, నువ్వు నన్ను కుట్టేస్తావు, నాకు వద్దు, అసలు నేను ఎక్కించను, నేను తీసుకెళ్ళను అనేసి అంటదంట. అయితే తేలు ప్రామిస్ చేస్తుందంట, లేదు నేను నిన్ను ఏం చేయను, అసలు నిన్ను కుట్టను, నిన్నేం చేయను, నన్ను తీసుకెళ్ళి కొంచెం ప్లీజ్ నన్ను కొంచెం పైన దింపేవా అని హెల్ప్ అడుగుతుంది. హెల్ప్ అడిగితే సరేలే పోనీ కదా అని చెప్పేసి సరే ఎక్కించుకుంటుందట తాబేలు పైన తేలుని ఎక్కించుకొని పైకి అలా తీసుకెళ్తూ ఉంటుందంట. తీసుకెళ్తూ ఉంటే తేలు ఏం చేసింది తెలుసా, కుట్టేసింది తాబేలుకి కుట్టేస్తే తాబేలుకి మొత్తం అంతా తన విషయం ఎక్కిపోయి చచ్చిపోతూ డౌన్ అయిపోతూ ఉంటుంది. తాబేలు ఇలా డౌన్ అయిపోతూ ఉంటే తాబేలు తేలుకి అడుగుతుంది అనమాట, నువ్వు నన్ను ఎందుకు కుట్టావు, నువ్వు నన్ను కుడితే నేను చచ్చిపోతే నువ్వు కూడా నాతో చచ్చిపోతావు కదా, నువ్వు కూడా నాతో డౌన్ అయిపోతావు కదా, నువ్వెందుకు నన్ను కుట్టావు అనేసి అంటే తేలు అంటదంట, లేదు నా బుద్ధే అంతా, నేను ఇలా కుట్టకపోతే నేను ఉండలేను, నా బుద్ధే అంతా అన్నదంట. చూసారా, తేలు కూడా చాలా చెడ్డదాయి కదా, తన బుద్ధే అంతా అది చెడ్డదాయి అనమాట. మీరు చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు ఏదో ఒక హాని చేస్తారు. ఆ పిల్లాడు చెడ్డ పిల్లాడు, బూతులు ఆడతాడు అంతనా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయకూడదండి, దూరంగా ఉండాలి కదా. మీరు దేవుడి పిల్లలు కాదా, సాతాన్ పిల్లలా? ఎంతమంది ఉన్నారు దేవుడి పిల్లలు? హ్యాండ్స్ రేస్ చేయండి. అబ్బా, అందరూ దేవుడి పిల్లలే. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? జాగ్రత్తగా ఉండాలి, దేవుడికి ఎప్పుడూ ప్రేయర్ చేసుకోవాలండి, అవును కదా. దేవుడికి మీరు ఏం అడిగితే అది ఇస్తారంట, నిజమా కాదా? మీరు అడిగారా అసలు దేవుడికి ఏమన్నా అడిగారా? మీరు అడగండి, ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఓకే,
ఓకే, పాడండి అయితే అందరూ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్. రంగు రంగు వస్త్రాలు వేసుకొని పట్టుకొని సండే స్కూల్ కి వెళ్దాం రండి. మమ్మీ టాటా డాడీ టాటా, మమ్మీ టాటా డాడీ టాటా. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ పని మొట్టమొదటిగా ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుడు అని ఉంటది. ఏముంటది? బైబిల్ ఎంతమంది తెలుసు? అందులో మీరు బైబిల్ చదవడానికి ఫస్ట్ దిగిన ఆది కాండం ఉంటుందా? అందులో ఏముంటుందో తెలుసా? ముందుగా దేవుడు భూమి ఆకాశములను సృజించేనా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఆది అందు దేవుడు ఉండేనా ఉంటుందా ఉండదా? అంటే మొట్టమొదటిగా దేవుడు మాటతో బైబిల్లోనే రాయబడింది. అర్థమైందా లేదా? ఇటు చూడాలి, మాట్లాడొద్దు ఎవరు. అయితే ఆది అందు దేవుడు సమస్త సృష్టిని కూడా ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఎన్ని రోజుల్లో చేశాడు పిల్లలు చెప్పండి. నో, కరెక్ట్గా చెప్పాలి. సృష్టిని చెప్పాలి. 5 రోజులా, 6 రోజులా, 7 రోజులా? 6 రోజులు సృష్టిని చేసిన తర్వాత దేవుడు ఏ రోజుని విశ్రమించాడు? 7వ రోజున దేవుడు విశ్రమించాడు కదా. మన కోసం దేవుడు కూడా ఆకాశాన్ని, భూమిని, జలములను, పక్షులను, పురుగులను, చెట్లను, ఫలాలను, ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? సృజించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కోడి ముందా గుడ్డు ముందు అడిగితే ఏం చెప్పాలి? ఏది ముందు? కోడి. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని కూడా సృజించాడు. తర్వాత అవి వాటి క్రియలు చొప్పున ప్రతిదీ కూడా జరిగించాయి. అవునా కాదా? కాబట్టి మనం ప్రతిదీ మనము తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం చూస్తే మాట్లాడుకుంటూ సైలెంట్. అయితే ఒకనొక రోజు అంట 2 వ్యక్తులు ఉన్నారంట, 2 పిల్లలు. ఎవరు? 2 పిల్లలు ఉన్నారంట. 2 పిల్లలు కూడా సరదాగా రోడ్డు మీద నుంచి నడుచుకొని వెళ్తా ఉన్నారంట. ఎక్కడి నుంచి? ఈ మధ్యలో అడుగుతాను, మీరు చెప్పాలి. రోడ్డు మీద వెళ్తా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద 2 చెట్లు కనిపించాయి. ఏం చెట్లు? 2. ఆ 2 చెట్లు ఒకటి ఏంటంటే పెద్దది ఉంటుంది కదా, గుమ్మడికాయ చెట్టు ఒకటి కనిపించింది. రెండవదిగా మర్రి చెట్టు ఒకటి కనిపించింది. 7 చెట్లు కనిపించాయి. గుమ్మడి చెట్టు. గుమ్మడికి మర్రి చెట్టు పండు ఎంత ఉంటుంది? చిన్నది. అవునా కాదా? మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే 2 రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడట వీళ్ళు అనుకున్నారట, ఏమని? ఏంటి గుమ్మడికాయ ఏమించి కిందకి వేలపడుతుంది, కిందకు ఉంది ఆ చెట్టు, మర్రి చెట్టు ఏమించి అంత పైకి ఉంది, ఆ పళ్ళు మనం అలాగే తీసుకుంటామని చెప్పేసి 2 మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారట. మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడు? సనుక్కుంటున్నాడు. ఏమని? పైకి ఉంది, ఇది కిందకు ఉంది అని ఒకడేమనుకుంటున్నాడు? ఇది దేవుడు సృజించిన సృష్టి అని చెప్పేసి ఒకటి అనుకుంటా ఉన్నాడు అనమాట. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక గుమ్మడికాయ చెట్టు దగ్గరికి వెళ్ళారు. గుమ్మడికాయ చెట్టుని చూస్తే దాన్ని చూసారు, కాయలు కిందకు ఉన్నాయి. అలాగే కొద్ది దూరం వెళ్తే మర్రి చెట్టు వచ్చింది. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి కాయలు ఎంత ఉన్నాయి? చిన్న ఉన్నాయి. ఎంత హైట్లో ఉన్నాయి? మనకి అంత ఎత్తులో ఉన్నాయి. అయితే అలా వెళ్తున్నప్పుడు చాలా మనలాగే ఇప్పుడు ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా. మంచి ఎండగా ఉంది. ఎలాగుంది? మంచి ఎండగా ఉంది. ఎండ తగులుతున్న సమయంలో ఒకడు ఏం చేశాడంటే ఈ మర్రి చెట్టు కింద ఒకడు పడుకున్నాడంట, గుమ్మడికాయ చెట్టు కింద ఒకడు పడుకున్నాడంట. ఏం చేశారు? ఆడుకున్నారా? ఎందుకు పడుకున్నారు? ఎండగా ఉందని పడుకున్నారు లేదా? పడుకుంటూ ఒకడేంచి ఇలా పైకి చూస్తా ఉన్నాడంట.
దేని వైపు? గుమ్మడి వైపు చూశాడట. మరొకడు మర్రి చెట్టు వైపు చూస్తూ అలా పడుకున్నారంట. మర్రి చెట్టు కింద ఉన్నవాడు అనుకుంటూ ఉన్నాడట, అరే ఈ పళ్ళు తిందా ఉంటే చాలా ఎత్తుగా ఉన్నాయి, పైకున్న దీన్ని తెంపుదామంటే దీన్ని ఎలా తెంపుతామరా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కింద ఉన్నాడు నుంచి మామూలుగా ఆ గుమ్మడిగా చూస్తే కిందకి చూస్తూ అలాగా కింద ఉన్నవాడు పడుకున్నాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఏంటంటే ఇద్దరు కూడా గాఢమైన నిద్రలోకి ఏం చేశారు? జారుకున్నారు. ఏం చేశారు? ఇద్దరు కూడా చక్కగా చల్ల గాలి వస్తుంది, చెట్టు కింద ఉన్నారు, అటు ఇటు మంచి గాలి వస్తుంది, వాతావరణం బాగుందని ఏం చేశారు? ఇద్దరు కూడా పడుకున్నారు. పడుకున్న కొంతసేపు అయిన తర్వాత ఆ మర్రి చెట్టు మీద నుంచి ఏం పడ్డదట? ఒకటి పండు ఇటు గుండె మీద పడ్డదట. ఇటు వెంటనే అది దడేలమని పడి ఇటు బడేలమని లేచాడు పైకి. ఎలాగా? అది దడేలమని పడిందంట, ఇటు బడేలమని పైకి లేచాడు. అరే ఇట్లా పడిపోయింది మీద గుమ్ముడిగా పడిపోయిందిరా బాబు అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? గుమ్ముడిగా పడిపోయిందిరా బాబు అనుకున్నాడు. ఎవడు? సనుక్కున్నాడు. ఎవడి మీద పడ్డది ఇది? సనుక్కున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? మర్రి చెట్టు కింద పడుకున్నాడు. దేవుని విషయం తెలుసుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? దాని కింద పడుకున్నాడు. ఇప్పుడు మర్రి చెట్టు కింద పడుకున్నాడు. మరి ఏం పడ్డది? మర్రి పండు పడ్డది. ఇప్పుడు ఏమనుకున్నాడు? వీడు సనుక్కున్నాడు. అరే లేచి వెంటనే ఏమన్నాడు? అరే నా మీద గుమ్మడికే పడిపోయిందిరా బాబు అనుకున్నాడట. కానీ ఆడి మీద పడింది ఏ పండు పడ్డది? అది ఎంత ఉంది? చిన్నదే కదా ఉంది. చిన్నది పెద్ద ఉందా? గుమ్మడికి ఎంత ఉంటది? దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? అదే గుమ్మడికాయని, అంత పెద్ద గుమ్మడికాయని మర్రి చెట్టు మీద పైన పెట్టాడు అనుకో దేవుడు. ఇప్పుడు ఆడు కింద పడుకున్నాడు కదా, ఆడు గుండె మీద పడితే ఏమవుతుంది? ఇప్పుడు ఆడికి ఏమైపోద్ది? పొచ్చగా పగిలినట్టు పగిలిపోద్ది. అవునా కాదా? అప్పుడు వాడు అనుకున్నాడట, అయ్యో నేను సనుక్కున్నాను, నిజమే దేవుడు మంచి పనే చేశాడు రా బాబు. గుమ్మడికి అంత పెద్ద చెట్టు ఉందనుకో, నాలుగు వెళ్ళి ఎప్పుడైనా కూర్చున్నాడు అనుకో దాని కింద, అది తగిన బుర్రలో పడ్డదంటే డబేలు గుండె పగులుతుందా అని చెప్పేసి బుద్ధి తెచ్చుకొని ఏం చేశాడట? దేవుడు చేసిన పనే మంచిది అనుకున్నాడట. ఏమనుకున్నాడు? అంత చప్పలు కొట్టండి. దేవుడు చేసిన పనే మంచిది అనుకున్నాడు. కానీ ముందేమంతా ఎలా అనుకున్నాడు? సనుక్కున్నాడు. ఏమని? అరే బాబు పెద్ద కాయ ఉన్నది కిందకు ఉంది, చిన్న పని ఉన్నది పైకి ఉందిరా బాబు అని సనుక్కున్నాడు. కానీ చివరికి ఏమైంది? దేవుడు చేసిన పనే మంచిదని అనుకున్నాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు? సనుక్కొనకూడదు. ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు? చింతించకూడదు. ఏ విషయంలో మనం ఏం చేయకూడదు? బాధపడకూడదు. మనం ఏ విషయంలో కూడా కోపపడకూడదు. అంటే ఏమి జరిగినా అది దేవుడు మన మంచి నిమిత్తమే చేస్తాడని అనుకోవాలి లేదా? ఈరోజు కరెంట్ పోయింది అనుకుందాం. కరెంట్ పోయింది, డోర్ కట్టలన్నీ వేసేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? చెమట వస్తుంది. ఏమొస్తుంది? కానీ ఇప్పుడు ఏం చేస్తాం? దేవుడు ఏం చేశాడు? వాతావరణాన్ని చల్లపరిచాడు. దాన్ని బట్టి ఏం చేస్తున్నాం? ఏం చేసినా దేవుడు మన మేలుకే దాన్ని జరిగేస్తాడు. ఏ రోజు కూడా మనం ఎప్పుడు సనుక్కునే వారికి మనము ఉండకూడదు. దేవుడు చేసిన ప్రతి పని కూడా మంచిగా చేస్తాడని మనం ఎప్పుడు కూడా అనుకోవాలి. అనుకున్నప్పుడు మనకి ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది. అర్థమైందా? ఇలాగనే మీరు కూడా ఏం చేయాలి? మంచి పనులు చేస్తూ మంచితనంగానే మంచి ఫలములుగా మంచి మనుషులుగా మనం ఏం చేయాలి? మనం నడుచుకుంటూ మాట్లాడుకుంటూ మన జీవనాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. అంతే తప్ప కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. అర్థమైందా? అలవాటు చేయకూడదు. ఎవరిని మనం ఏం చేయకూడదు? ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా లేదా? మనందరం కూడా ఏం చేయాలి? ఒకరినొకరము ఏం చేయాలి? ప్రేమించుకొని చక్కగా మనము మాట్లాడుకోవాలి తప్ప ఎప్పుడు కూడా మనం చదువుకునే వారిగా మనము ఉండకూడదు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది కదా? చెప్పాలి. ఎంతమందికి అర్థమైంది? ఎవరికి అర్థం అవ్వాలని ఉంది? అర్థమైందా లేదా? అర్థమైపోయిందండి ఆల్రెడీ. అంటే ఇప్పుడు అమ్మాయికి అర్థం అవ్వలేదు, అంటే అమ్మాయి దగ్గర లేదు, టీచర్ దగ్గర. అర్థమైందా? మనం ఎలాగ ఉండాలి? మర్రి చెట్టు కింద కూర్చునే వాడు అజ్ఞానం వల్ల మనము ఉండకూడదు. అవునా కాదా? దేవుడు ఏం చేసినా మన మంచికి సృష్టినంతలు కూడా మేలు కొరకు దాన్ని జరిగించాడని మనము గ్రహించి దేవుని చిత్తానుసరి మనము నడుచుకోవాలి. ఓకేనా? కొద్దిగా మాట దేవుడు దీవించింది. హల్లెలూయా. కథ వినండి. కథ విన్న తర్వాత దానికి సంబంధించిన యొక్క డ్రాయింగ్ ఒక డ్రాయింగ్ షీట్ మీద మీరు
చేతులు. ఓకేనా? ఓకేనా? హలో, ఓకేనా? ఓకే అయితే జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఎంతమందికి ఓకే దించండి. ఓకే, ఇక ఇప్పుడు మీకు డ్రాయింగ్ అన్నారు కదా, దీనికి గిఫ్ట్లు కూడా ఉంటాయి మీకు. మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ఫాస్ట్ గా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. ఎవరు బాగా వేస్తారో, నేను అడిగిన క్వశ్చన్కి ఎవరైతే బాగా జవాబు చెప్తారో వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళేటప్పుడు ఎంతమంది గిఫ్ట్లు పట్టుకెళ్తారో బోల్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఆర్ యు రెడీ? ఇంకా గట్టిగా. సరే, మీకు ఇప్పుడు చెప్తున్న స్టోరీ దావీదు గొలియాతు. ఇందులో కనబడుతున్నారా? ఇందులో ఎవరు దావీదు, ఎవరు గొలియాతు? పెద్దగా ఉన్నారు కదా, ఎవరు అతని పేరేంటి? మరి చిన్నగా ఉన్నదనా? మీకు అందరికి స్టోరీ తెలుసు. మళ్ళీ నేను ఏం చెప్తాను మీకే తెలుసు. నాకు తెలిసినంత చెప్తాను. సరే, ఒకనొక ఊర్లోని ఎస్ఐ అని అతనికి, మళ్ళీ నేను క్వశ్చన్స్ చేస్తాను, మీరు చెప్పే విధంగా ఉండాలి. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇవి తెలుసుకోవాలి, సరేనా? ఎస్ఐ అని అతనికి 8 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? ఎవరికి? ఎస్ఐ అని అతనికి 8 మంది కుమారులు అనమాట. అందులోని 7 బలవంతులు అండ్ మళ్ళీ అందంగా ఉంటారు. వాళ్ళు సైనికులు అనమాట. అందులో చిన్నవాడు దావీదు. దావీదు కూడా అందంగానే ఉంటాడు, కానీ అందరికన్నా చిన్నోడు కాబట్టి ఏం చేస్తారు? గొర్రెలను కాచుకుంటూ అనమాట. గొర్రెలను కాచుకొని చేతులకు వాయిద్యం పెట్టుకొని సంగీతం తెలుసు కదా, మ్యూజిక్ చేస్తూ ఉంటాడు అనమాట. దావీదు ఏం చేస్తాడు? ఇంకోటి గొర్రెలు కూడా కాస్తాడు. అప్పుడు ఒక రోజు ఎస్ఐ, దావీదు తండ్రి ఎవరు? దావీదు తండ్రి ఎస్ఐ ఏమో వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తారు? సైనికులు ఏం చేస్తారు? వాళ్ళు ఒక రోజు యుద్ధం చేస్తూ ఉంటే ఎస్ఐ అంటాడు, మీ అన్నలు అక్కడ క్షేమంగా ఉన్నారో లేదో చూసిరా, అండ్ వాళ్ళకి భోజనం తీసుకెళ్ళని చెప్పి రొట్టెలు జున్ను ఇస్తారనమాట. అయితే తండ్రి మాటకి లోబడి దావీదు అన్నదమ్ములు ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. ఏలాను లోయలోని అక్కడ మనకి యుద్ధం అవుతూ ఉంటది అనమాట. ఏ లోయ? ఏలా అనే లోయలోని యుద్ధం అవుతూ ఉంటది. ఎవరెవరికి అవుతుంది? దేవుడు పిల్లలైన ఇశ్రాయేలీలకు అండ్ ఫిలిస్తీన్లకు. దేవుడు పిల్లలు ఎవరు? ఇశ్రాయేలు అండ్ ఫిలిస్తీన్లకి యుద్ధం అవుతూ ఉంటది అనమాట. అయితే తండ్రి మాటకి లోబడి దావీదు భోజనం తీసుకెళ్తాడు కదా, తీసుకెళ్ళి అన్నదమ్ములకి ఇచ్చే టైంలోని ఫిలిస్తీన్లోంచి ఒకడు లావుగా అండ్ హైట్ గా అందరికన్నా బలంగా ఉన్న అతను వచ్చి ఇశ్రాయేల్కి ఒక సవాల్ ఇస్తాడు. ఏమని? మీలో ఎవరైనా వచ్చి నన్ను చంపగలరా అని. ఏమని? మీలో ఎవరైనా వచ్చి నన్ను చంపుతారా అని. అతని పేరే గొలియాతు. అతని పేరే గొలియాతు అనమాట. అప్పుడు దావీదు అది విని, ఏంటి దేవుడి పిల్లలమైన మన మీదే ఇతను సవాల్ ఇస్తున్నాడు, నిజమైన దేవుడు మన పట్ల ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి అనేసి అని అంటాడు అనమాట గట్టిగాన. ఆ మాట ఇశ్రాయేల్ రాజు సౌలు. ఇశ్రాయేల్ రాజు ఎవరు? సౌలు వింటాడు అనమాట. విని ఆశ్చర్యపోతాడు, ఏంటి ఇంత చిన్న పిల్లడు మాట్లాడుతున్నాడు అనేసి. అప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి దావీదు ఏమంటాడు? నిజమైన దేవుడు, నా దేవుడు బలవంతుడు, నేను వెళ్ళి అతన్ని చంపుతాను అని ధైర్యంగా సౌలుతో చెప్తాడు అనమాట. సౌలుతో చెప్తే సౌలు ఆశ్చర్యపోయి అతని మాటలు అంగీకరించి అతనికి పంపించడానికి అంగీకరిస్తాడు అనమాట. పంపించడానికి అంగీకరిస్తే అతనికి మరి యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళకి సైనికులు బట్టలు ఇస్తారు కదా, అది వేసుకోబోతాడు. అది అసలు అతనికి దావీదుగా అసలు సరిపోదు. ఎందుకంటే దావీదు ఎంత పిల్లడు, చిన్నోడు కదా, అందరి మీదన ఆ బట్టలు కూడా సరిపోకపోతే అప్పుడు దావీదు వద్దనేస్తాడు, నాకు వద్దు,
అతనికున్న చేతిలో ఒక కర్ర, పక్కనే నది ఉంటే అందులోంచి ఒక 5 రాళ్ళు తీసుకుంటాడు. 5 రాళ్ళు తీసుకుంటాడు అనమాట. తీసుకొని బయలుదేరుతాడు. ఎవరి దగ్గరికి బయలుదేరుతాడు? గొలియాత్ దగ్గరికి బయలుదేరుతాడు. బయలుదేరి గొలియాత్ దగ్గరికి వెళ్ళి నించుంటే గొలియాత్ ఏమో అందరూ ఆ గొలియాత్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరూ నవ్వుతారు అనమాట దావీదుని చూసి. ఇంత చిన్నోడు ఎలాగా ఇచ్చేస్తాడని. కానీ దావీదు అవేమి పట్టించుకోకుండా గొలియాత్ దగ్గరికి వెళ్తే గొలియాత్ కూడా నవ్వుతాడు. ఏంటి నువ్వు నన్ను చంపుతావా అని, చిన్నపిల్లాడు అని చెప్పేసి అందరూ అసలు హేళన చేస్తారు అన్నమాట. గొలియాత్ కూడా హేళన చేస్తాడు, నువ్వు నన్ను చంపుతావా అనేసి. అప్పుడు దావీదు ఏం చేస్తాడు, పైకి దేవుడి వంక చూసి మీరే నాకు సహాయం చేయాలి, యుద్ధము యెహోవాదే అని చెప్పి ఒక రాయి తీసుకొని దాన్ని వడిసిలో పెట్టి ఒక్కసారిగా గొలియాత్ మీదకి విసురుతాడు అనమాట. విసరగానే ఆ రాయి వెళ్ళి గొలియాత్కి నుదుటి మీద తగులుతుంది. నుదుటి మీద తగలగానే ఒక్కసారిగా గొలియాతు కుప్ప కూలిపోతాడు అనమాట. అసలు ఎవరు పడిపోతారు? ఎక్కడ కొడతాడు? దావీదు నుదుటి మీద కొట్టగానే వెంటనే కుప్ప కూలిపోయి చచ్చిపోతాడు. అప్పుడు అతని మీదకి ఎక్కి దావీదు గొలియాతు తల కట్ చేస్తాడు అనమాట. గొలియాతు తల నరికేసి రాజు దగ్గరికి వెళ్ళి ఇస్తాడనమాట. దీన్ని బట్టి మీకు ఏంటర్థమైంది? చిన్న పిల్లోడైన దావీదు దేవుడు తన వెనకాతలు ఉన్నాడని నమ్మి అంత పెద్దగా ఉన్న గొలియాతుని చంపాడు. అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లలే, అందరూ మిమ్మల్ని కూడా మీరేం చేస్తారు చిన్నపిల్లలు అని అని అంటారు. బట్ ఎవరి మాటలు పట్టించుకోకుండా దేవుడు నా యందున్నాడు, నా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి మీరు ముందుకి అన్నిట్లోని అన్ని పనులు బాగా చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైందా స్టోరీ? ఇందులో కొన్ని క్వశ్చన్స్ మీకు అర్థమైంది కదా. దావీదు తండ్రి పేరేంటి? యెషై. గుర్తున్నాయి కదా, మీరు గుర్తుంటేనే మీకు ప్రైజ్లు వస్తాయి. బాగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సరేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ స్టోరీ ఇవి పేపర్స్ ఇస్తాను నేను. ఎవరైతే బాగా డ్రాయింగ్ వేస్తారో మళ్ళీ గొడవ చేయకుండా వెయ్యాలి. మళ్ళీ ఒకరికొకరు చూసుకోవచ్చు, బట్ గొడవ చేయకూడదు. ఎవరి దగ్గరికి వాళ్ళ పేపర్లు వస్తాయి. నేను క్రేయాన్స్ కూడా ఇస్తాను, నీట్గా వేయాలి. ఇది ఇలా లాగేసుకోకూడదు, ఎవరి దాంట్లో వాళ్ళు మళ్ళీ ఇచ్చేసుకోకూడదు. ఎవరి దాంట్లో నీట్గా వేయాలి. మళ్ళీ టైమింగ్ కూడా మళ్ళీ మీకు ఎక్కువ టైం కూడా నేను ఇవ్వను. సరేనా? తొందరగా వేసి మీరు ఇచ్చేస్తే గిఫ్ట్స్ తొందరగా ఇచ్చేయచ్చు. సరేనా? నా ప్రాణ ప్రియుడవు, నా ప్రాణనాథుడవు, నా ప్రాణదాతవు యేసయ్యా. ప్రాణప్రదముగా ప్రేమించినవు, ప్రాణము సిలువలో అర్పించినవు. ప్రాణప్రదముగా ప్రేమించినవు, ప్రాణము సిలువలో అర్పించినవు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన.
అదములలో ప్రథముడను ప్రభువాని కృపకు పాత్రుడ కాను అదములలో ప్రథముడను ప్రభువాని కృపకు పాత్రుడ కాను అయినా నన్ను ప్రేమించినావు ప్రియముగా నాతో మాట్లాడినావు అయినా నన్ను ప్రేమించినావు. అందరు రెడీగా ఉండి ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళకే ప్రైజ్, సరేనా? తెలుసు అన్నోళ్ళు మాత్రం చేయి పైకి ఎత్తండి. ఫస్ట్ ఎవరెత్తితే నేను అడుగుతాను, ఎవరు చెప్పాలో అప్పుడు వాళ్ళు చెప్పండి, సరేనా? దావీదు తండ్రి పేరేంటి? బయటికి మాత్రం వాయిస్ రాకూడదు, ఓన్లీ హ్యాండ్ మాత్రం పైకి ఎత్తాలి అంతే. దావీదుకి ఎంతమంది అన్నలు? ఎక్కడ? ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగింది. దేవుడు ఏ రోజున శ్రమించాడు? ఏ జింక వలె ఉండాలి? అబ్రహాము కుమారుడి పేరేంటి? నష్ట పేరేటమ్మా? నిషాంత్. 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 ఓకే. పపం 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 బలమిచ్చే మా దేవా నీకే ఢడం 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 స్తోత్రం వందనం చిటిక్ 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 శక్తిచ్చే మా దేవా నీకే స్తోత్రం వందనం అపవాదిని ఓడించే బలమివ్వు సాతానుని తరిమేసే శక్తివ్వు అపవాదిని ఓడించే బలమివ్వు సాతానుని తరిమేసే శక్తివ్వు మా బలము నీవే యేసయ్యా మా కలిమి నీవే యేసయ్యా ఓ మా బలము నీవే యేసయ్యా మా కలిమి నీవే యేసయ్యా
నిన్ను చూసే కనులు స్తుతించే గళము, ప్రేమించే హృదయం స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింపనేర్పు ప్రభు, నిన్ను చూసే కనులు స్తుతించే గళము, ప్రేమించే హృదయం స్పందించే మనసు, దేవా నీవే దయచేయుము. నిన్ను కీర్తింపనేర్పు ప్రభు, జీవితాంతం నీ వాడిగానే నేనుండా నా కోరిక, ప్రతినిత్యం నీ రూపమే నా మదిలో మెదలాలిక, రోజంతా నీ పాదచంత నేనుండా నా కోరిక, దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. నీ సైనికుడనై నీ పోరాడెదను, నా శక్తంతయు నా యుక్తంతయు నీకై వెచ్చింప సంసిద్ధుడను, నన్ను దీవించి పంపు ప్రభు. నీ సైనికుడనై నీ పోరాడెదను, నా శక్తంతయు నా యుక్తంతయు నీకై వెచ్చింప సంసిద్ధుడను,